వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నాకు అత్యంత ఇష్టమైన ఒక కొటేషన్ ఉందండి. ఆ కొటేషన్ దీనికి ఎగ్జాక్ట్ సరిపోతుందని నేను అనుకుంటున్నా. అన్ ఆపర్చునిటీ ఈజ్ లైక్ అ బిస్కెట్ డిప్డ్ ఇన్ ఎ టీ, అ లిటిల్ డిలే అండ్ ఇట్స్ గాన్. ఇరానీ టీ తాగుతూ ఉస్మానియా బిస్కెట్ తినేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. టీలో ముంచినప్పుడు బిస్కెట్ని ఆ వెంటనే టీలో డిప్ చేసి వెంటనే మనం తినాలి. లేదనుకోండి, ఎక్కడ దాకా అయితే ఆ టీలో మునిగిందో మొత్తం అంతా కింద పడిపోతుంది. అవకాశం కూడా అలాంటిదే, కరిగిపోతుంది. సరైన సమయంలో దాన్ని అందుకుని తీరాలి అని చెప్పి. సో ఇది నాకు చాలా బాగా నచ్చినటువంటి ఒక కొటేషన్. సో అవకాశం పోరాడేవాడు ఎంత ఆకలితో ఉంటాడో ఇచ్చేవాడు కూడా అంతే ఆకలితో ఉండాలి. అందున అవకాశం ఎక్కడ ఉందో వెతుక్కుని అక్కడ తన ప్రమేయం ఉండదని తెలిసి వాళ్ళకి ఆకలిని, తనకి అవకాశాన్ని సృష్టించుకుని వస్తాడు చూసారా, అలాంటి వాళ్ళ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని అప్పట్లో నేను నా కోసం రాసుకున్నటువంటి పంక్తులు ఈ 4. దాదాపు ఒక 3 ఏళ్ల క్రితం అనుకుంటా నేను ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు చైనాని చూస్తుంటే నాకు ఇది సడన్గా గుర్తొచ్చింది. అర్రే, ఆ రోజు మనం చేసిందే కదా అని. H1B వీసాల లడాయి మనకు తెలిసిందే. అమెరికా ఏ విధంగా పెడుతోంది, ఇది భారతీయులకు ఏ విధంగా ముప్పు కాబోతుంది ముందు అనేది ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఇవన్నీ మనం మాట్లాడుతూనే ఉన్నాం. అయితే ఈ సాంకేతిక నిపుణులు వీళ్ళకి సంబంధించి అటు చైనాలో ఉన్నటువంటి కొరతతోటి అమెరికా వాడు ఎప్పుడు వదిలేస్తాడరా, మనం ఎప్పుడు పట్టుకుని వెళ్ళిపోదాం అన్నటువంటి దాంతో వాడు వేచి చూస్తున్నాడు. ఇప్పుడు H1B వీసాలకి పోటీగా అమెరికాకి చెక్ చెప్పడానికి కే వీసా అని చెప్పి చైనా వాడు తీసుకొస్తున్నాడు దీనికి సంబంధించి. సో దీంట్లో ఏంటి, ఎవరు అర్హులు వీళ్ళకి సంబంధించి అనేది చూస్తే ఏం చెప్తున్నారు ఇందులో, స్పాన్సర్షిప్ అనేది లేకుండా H1Bకి స్పాన్సర్షిప్ కావాలి, $1,00,000 కట్టడం అనేది. సో ఇక్కడ మా చైనా వాళ్ళకి కావచ్చు, లేదంటే భారతీయులకు కావచ్చు, ఈ అవకాశాలు తగ్గుతాయి. అక్కడ ఖచ్చితంగా అమెరికా వాడు వాళ్ళు గెంటేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు వాళ్ళని మనం ఒడిసి పట్టుకుంటే అమెరికాకి చెక్ చెప్పచ్చు, వాడిదైన టెక్నాలజీ మన దగ్గర లేదా, మనం ఇంకా చేయలేమా అనేటువంటి ఒక ఆకలితో ఉన్నాడు చైనా వాడు. సో దాంతో నిపుణులను చైనా రప్పించుకోవాలి అనేటువంటి తాపత్రయంతో కే వీసాని ప్రవేశపెట్టి దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాన్ని రూపొందిస్తున్నారు. సో ఈ కే వీసా నిబంధనలను చాలా సరళంగా రూపొందించి వీసా కోసం స్థానిక కంపెనీ స్పాన్సర్షిప్ అవసరం లేదు, వాళ్ళు ఉద్యోగం ఇచ్చి పిలిస్తే చాలు, ఈ డిపాజిట్లు కట్టక్కర్లేదు. సో చైనాలో మొత్తం 12 రకాల వీసా కేటగిరీలు ఉంటే ఇప్పుడు 13వ వీసా కింద కే వీసాని ప్రవేశపెట్టారు. ఒరే బాబు, ఈ 13 కాకుండా దీని నెంబర్ మార్చండి రా, కొంచెం భయం వేస్తోంది. అంటే 13B అనే సినిమా గుర్తొచ్చింది సడన్గా. ఈ 13ని కొంచెం దురదృష్ట సంఖ్యగా ఏదో భావిస్తూ ఉంటారు అక్కడ చాలామంది వెస్ట్రన్ కంట్రీస్లో. సో ఆ పాయింట్లో సరే, అది పక్కన పెడితే చైనా వీసా అనేది మరి అది డెఫినెట్గా అమెరికాకి చెక్ చెప్పడానికి అన్న పాజిటివ్లో కూడా మనం తీసుకోవచ్చు దీన్ని. ఇక ఎవరు అర్హులు అనేటువంటి చూస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీలు లేదా పరిశోధనా సంస్థ నుంచి స్టెమ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, తమ అర్హతను నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలని సమర్పించాల్సి ఉంటుంది. ఇంతే, అంతకుమించి వాడు ఏం పెట్టుకోలేదు. సో ట్రంప్ చేసేటువంటి అతికి చైనా వాడు చాలా చక్కగా గాలం వేసుకొని ఛాన్స్ తీసుకుంటున్నాడు. సో మాకిక్కడ ఎక్కడా కూడా మీరు డబ్బులు పే చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎటువంటి ఈ లైసెన్స్ ఫీజు అని వీడు పెట్టినటువంటి $1,00,000 ఫీజు లాంటిది మా దగ్గర లేదు అనేది చెప్తోంది. తర్వాత దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఈ విభాగాల్లో చైనా ఇప్పటికే చాలామందిని కోల్పోయింది. ఈ కొత్త టాలెంట్ని ఆకర్షించి వాళ్ళకి అక్కడ అవకాశాలు కల్పించి తద్వారా ఎదగాలి అనేటువంటి తాపత్రయంతో ఒక అవకాశాన్ని సృష్టించుకుంటోంది. సో ఎలాంటి వీసాకి అక్కడ ఆంక్షలు అనేవి లేవు. 12 ఆర్డినరీ వీసా కేటగిరీలని మంజూరు చేస్తోంది. ఇప్పుడు 13వదిగా కే వీసా తీసుకొచ్చారు. 2035 నాటికి సూపర్ పవర్గా మారాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని కొత్త ప్రతిభ కోసం, అందులో కూడా ఎక్కడ యూనివర్సిటీలో డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళు, యంగ్ ప్రొఫెషనల్స్, టీచింగ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. సో నయా డెస్టినేషన్ మనకి అమెరికా ఆశలన్నింటినీ కూడా ఇక పక్కన పెట్టేసి ఇక నయా డెస్టినేషన్ చైనా అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. మరి దౌత్యపరంగా దీనికి సంబంధించినటువంటి ప్రక్రమ మొత్తం అంతా స్టార్ట్ అవుతుందని అంటున్నారు త్వరలోనే. అలాగే భారతదేశం చైనాతోటి సత్సంబంధాలు కలిగి ఉండడానికి చర్చలు ఇవన్నీ కూడా నేర్పుతోంది. ఇందులో భాగంగా భారతీయులను, టెక్ నిపుణులను ఎక్కువగా ఆకర్షించుకోవడానికి చైనా చాలా భారీ ఎత్తునే ప్రయత్నాలు చేస్తోంది. ఆకర్షణీయమైనటువంటి వేతనాలు ఇవ్వడానికి సైతం. మరి డాలర్లో పోలిస్తే మరి చైనా డబ్బులు ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటాయి అనేది మార్కెట్ నిర్ణయించాలి, తర్వాత ఎంత ప్యాకేజీలు ఇస్తారు ఏంటనేది. సో అక్కడ లోకల్ ఎంప్లాయర్స్ది వాళ్ళ స్పాన్సర్షిప్ అవసరం లేదు. ఈ 13వ వీసా ఏదైతే ఉందో కే వీసా అనేది, ఇది పెట్టుకుంటే వర్క్, ఎడ్యుకేషన్, కల్చరల్ ఎక్స్చేంజెస్, ఎంటర్ప్రెన్యూర్షిప్, బిజినెస్ యాక్టివిటీస్ కూడా అక్కడ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఫీజు చాలా తక్కువ వీసాకి.
వీసా ఫీజు కూడా చాలా తక్కువ అని చెప్పి చెప్తున్నారు. సో ఇది చాలా గొప్ప ఛాన్సే చైనాకి, అలాగే మనకి కూడా. వాడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎలా వాడుకోవాలి, మన యువత అనేది కూడా ఆలోచించండి. అలాగే చైనా వాడు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతే. అఫ్ కోర్స్ ఎస్, మ్యాండ్రిన్ అండ్ చైనీస్ ఈ రెండు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది లోకల్లో తిరగాలి అన్నప్పుడు. ఇంగ్లీష్ ఒక్కటే ప్రధానంగా ఉన్నటువంటి భాష ఇప్పటివరకు కాబట్టి భాషా పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు చైనాకి. ఎందుకంటే చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా వెళ్ళి చైనాలో స్థిరపడుతున్నారు, అక్కడ తెలిసినటువంటి అంశమే. సో ఇప్పుడు ఈ వీసా తోటి ఇంకా చాలామంది వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది స్పష్టం. మరి మీరేమంటారు చైనా కే వీసా మీద? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.